హలో అండి. నెక్కుకి కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది అందరూ ఒకే మెథడ్‌లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయరు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్‌లో చేస్తారనమాట. ఇంకా నేనైతే ఈజీ మెథడ్‌లో చూసుకుంటాను. నాకు ఈజీగా ఉండేలాగా, అలాగే తొందరగా అయ్యేలాగా చూసుకుంటాననమాట. నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను చూడండి. ఇది లైనింగ్‌కి ముందు మనం నెక్ అనేది కట్ చేసుకోకూడదు. తర్వాత నేను కట్ వర్క్ అనేది చూసుకొని నేను క్యాన్వాస్ అయితే కట్ చేసుకొని, ఆ లైనింగ్‌కి నేను ముందు లూజ్ కుట్టు పెట్టుకొని చూడండి చుట్టూ ఒక కుట్టయితే కుట్టుకున్నాను. కుట్టుకొని దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి పైనుంచి ఆ క్యాన్వాస్ ఎక్కడైతే ఉందో దాని పక్క నుంచి మళ్ళీ క్యాన్వాస్ పైన వేయొద్దు. క్యాన్వాస్ పక్క నుంచే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అది కూడా మనం లూజ్ కుట్టు అస్సలు పెట్టుకోకూడదు. కొంచెం దగ్గర కుట్టే పెట్టుకోవాలన్నమాట. చూడండి దాని పక్క నుంచే కుట్టు అనేది రావాలన్నమాట. ఇలా కుట్టుకుంటే నాకు ఎందుకో ఈజీ అనిపించింది. మనం నార్మల్గా వేరే క్లాత్కి క్యాన్వాస్ రెడీ చేసుకొని దాన్ని లైనింగ్కి అటాచ్ చేసుకొని ఇలా కుట్టడం నాకు హెవీ పని అనిపించింది. అందుకని ఇలాగైతే కుట్టుకుంటాను నేను ఎప్పుడు. చాలా ఈజీగా అయిపోయిద్ది అనమాట ఇలా కుడితే. చాలామంది కట్ వర్క్ అనేది చాలా కష్టం అనుకుంటారు. ఒక 2, 3 సార్లు కుడితే ఆటోమేటిక్‌గా ఈజీ అయిపోయిద్ది. అప్పుడు మనం ఈజీగా కుట్టుకోవచ్చు. కట్ వర్క్ హ్యాండ్స్‌కి వచ్చేసి 3/4 ఇంచు తీసుకోవాలి. హ్యాండ్స్‌కి కానీ నెక్‌కి కానీ విడ్త్ అనేది 3/4 ఇంచు తీసుకోవాలి. కానీ హ్యాండ్స్‌కి వచ్చేసి కొంచెం అది వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా, అవి వాటితో వేసుకోవాలన్నమాట. కొంచెం పెద్దది వేసుకోవాలి హ్యాండ్స్‌కి వచ్చేసి. నెక్‌కి వచ్చేసి చిన్నది వేసుకోవాలి. అప్పుడు మనం కట్ వర్క్ అనేది నీట్‌గా వస్తుంది. అంత పెద్దదైనా నెక్ దగ్గర బాగోదు. ఇప్పుడు చిన్నదైతేనే బాగుండిద్ది చూడండి. హ్యాండ్స్కి ఒకలాగా నేను నెక్కు ఒకలాగా వేశాను. ఇలా మనం కుట్టిన తర్వాత పక్కన చూడండి నేను ఇంకా అలా మొత్తము చుట్టూతా మొత్తం ఒక 1/4 ఇంచు ఉంచుకొని మొత్తం అలా కట్ చేసేసాను. అదే షేప్లో కట్ చేయాల్సిన అవసరం లేదు. అలా కట్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు నేను అక్కడక్కడ ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను చూడండి. ఘాట్లు పెట్టుకొని చుట్టూతా ఘాట్లు పెట్టుకొని తర్వాత నీట్గా తిప్పేసేసుకోండి. ఒక్కొక్కటి ఇలా పట్టుకొని చేత్తో పట్టుకొని అప్పుడు నీట్గా తిప్పేసుకోవాలన్నమాట. చూడండి చుట్టూ అక్కడక్కడ ఘాట్లు అనేది పెట్టుకోవాలి. అప్పుడు నీట్గా ఉండిద్ది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు క్లియర్ చేస్తాను. నేను లాంగ్ వీడియోస్ అనేది ఇప్పుడిప్పుడే లాంగ్ వీడియోస్ అనేది షేర్ చేస్తున్నాను మీకు. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. షార్ట్ వీడియోసే ఎక్కువగా నేను పెడుతూ ఉంటాను. లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రైపాడ్ నాకు అడ్జస్ట్మెంట్ రావట్లేదు. అలాగే చిన్నపిల్లలు ఉన్నారు కదా, పడేస్తారని చెప్పేసి నేను ఎవరో ఒకరితో తీపించుకునేదాన్ని షార్ట్ వీడియోస్ కూడా. ఇప్పుడు లాంగ్ వీడియోస్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ట్రైపాడ్ పెట్టుకొని కొంచెం నిదానంగా నీట్గా చేసుకుంటున్నాను. ఏమన్నా కొంచెం క్లారిటీ లేకపోయినా కొంచెం అడ్జస్టబుల్ అవ్వండి. తర్వాత నీట్గా తీస్తానన్నమాట. ఇలాగా మొత్తం కట్ చేసేసుకొని చూడండి మెల్లిగా అలా తిప్పుకోవాలి. మనము తిప్పుకుంటే ఇప్పుడు అది ఆ నెక్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది అనమాట. అలా మొత్తం తిప్పుకొని తర్వాత చూడండి చుట్టూతా తిప్పుకోవాలి మొత్తం. ఎలా ఉందో అలాగా అన్నీ అలా తిప్పుకొని తర్వాత ఇలా చేతులతోటి 2 ఇలా నెక్ అనేది అక్కడక్కడ గుగ్గులాగా ఉండిద్ది. అప్పుడు చేతులతో ఇలా అన్నామంటే అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా దానిపైన ఇంకా మనం కావాలంటే నెక్ పైన ఆ డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయగలం అనుకుంటే చేసుకోండి. లేదంటే వదిలేసి ఇంకా జాయింట్ చేసేసుకోండి. అంతే, చాలా ఈజీ. హ్యాండ్స్కైనా కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఇలాగే కుట్టుకుంటే చాలా ఈజీగా అయిపోయిద్ది. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నేను మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. చూడండి ఇప్పుడు అక్కడక్కడ ఏందో ముడతలాగా వచ్చింది కదా, ఇది చూడండి అలాగా అలా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకుంటే అక్కడ ఫిట్టింగ్ అనేది బాగా కుదిరిద్ది. ముడత రాకుండా చూడండి మొత్తం అలాగే చేసుకోవాలి. అలా అనుకున్నామంటే ఇప్పుడు చూడండి ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అలా వచ్చిద్దనమాట. ఇప్పుడు దానిపైనే మనకు కుట్టేకి వస్తుంది అనుకుంటే దాని పక్క నుంచి కుట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే అలాగే వదిలేసాను. చుట్టూతా ఇంకా లైనింగ్ ఎలా ఉందో అలా మనం కుట్టేసుకొని సైడింగ్ మనం టక్స్లు పెట్టుకోవాలి. టక్స్లు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే ఇంకంతే, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ ఇలాగే. కానీ ఫోన్లో యూట్యూబ్లో నాకు తెలియక ఫస్ట్లో యూట్యూబ్లో చూసేదాన్ని. చూసినప్పుడు వాళ్ళు చాలా ప్రాసెస్లో చెప్పేవాళ్ళు. నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. అందులో చాలా టైం పట్టినట్టు అనిపించేది. ఇంత చిరాకు పడాలా కట్ వర్క్ కుట్టాలంటే అని చెప్పేసి ఫస్ట్ ఒక్కసారి కుట్టేసరికి నాకు చిరాకు అనిపించి వదిలేశాను. తర్వాత ఈజీ మెథడ్లో నేను ఓన్గా ఆలోచించుకొని ఇలా కుడితే బాగుండిద్ది కదా డ్రెస్సులకి నెక్కులకి, ఇలా కుడతాను కదా అని చెప్పేసి ఇలాగైతే నేను స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. పని కూడా తొందరగా అయిపోయింది. అందుకని మీకు కూడా
ఇలాంటి కొన్ని ట్రిక్స్ తెలియదు కదా అని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎలాంటి వీడియోస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్క ఇలాంటి వీడియోస్ చేయండి, అక్క ఇలాంటి వీడియోస్ చేయండి మీరు అడగండి. నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ నేను మీకు షేర్ చేస్తాను. అలాగే కొన్ని సైడ్ జాయింట్లు చేయడం అలాంటివి కూడా కొన్ని బ్లౌజ్ మొత్తం మనం సరిగ్గా చేయకపోయినా పాడైపోయిద్ది బ్లౌజ్ అనేది. అలాంటివి కూడా చిన్న వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను నిదానంగా. నా 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 ఛానల్ని ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తూ ఉండండి. చాలామందికి ఉపయోగపడేలాగా అది వైరల్ అవుతూ ఉండిద్ది అనమాట. చూసారు కదా, ఇంతే, చాలా ఈజీ. కట్ వర్క్ అనేది చాలా బాగా వచ్చింది. కస్టమర్ కూడా చాలా బాగుందన్నారు. ఇలా కుట్టినందుకు నేను ఒక 250, 300 అలా తీసుకుంటాను. ఎక్కువ తక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.